హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ప్రస్తుతం రేస్ టు ఫినాలే టాస్క్ జరుగుతుంది. ఎవరైతే రేస్ టు ఫినాలే టికెట్ గెలుస్తారో వారు తొలి ఫైనలిస్ట్గా నిలిచే అవకాశం లభిస్తుంది. దీంతో హౌస్లో ఉన్న ప్రతి హౌస్మేట్ కూడా తానే తొలి ఫైనలిస్ట్ అవ్వాలన్న కోరికతో టాస్కుల్లో దుమ్ము రేపే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. ఇక టాస్కులు ఆడించి తొలి ఫైనలిస్ట్కి అర్హత సాధించేందుకు కంటెండర్గా చేయడానికి మాజీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి లెవెల్ కంటెండర్ని ఎంపిక చేయడానికి అఖిల్ అలాగే హారిక ఇద్దరూ వచ్చి రోహిణిని కంటెండర్గా చేయగా విష్ణుప్రియకి బ్లాక్ స్టార్ ఇచ్చి ఈ రేస్ నుంచి తప్పించడం అయితే జరిగింది. ఇక రెండవ రోజు అంటే ఈరోజు మానస్, ప్రియాంక జైన్ ఇద్దరు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. వీరిద్దరూ కలిసి 2 టాస్క్లు అయితే ఆడించడం జరిగింది. ఒకటి సుడోకో టైప్ టాస్క్ కాగా రెండోది క్రికెట్ టైప్ టాస్క్. ఈ 2 టాస్కుల్లో కూడా అనూహ్యంగా అవినాష్ విజయకేతనం ఎగురవేశాడు. ప్రేరణ, పృథ్వీ, నబీల్ వంటి స్టార్స్ మేమే గేమ్లో తోపు అని అనుకున్న వారు ఉన్నప్పటికీ అవినాష్ 2 గేముల్లో గెలవడంతో మానస్, ప్రియాంక ఇద్దరూ కలిసి కంటెండర్గా అవినాష్ని అయితే సెలెక్ట్ చేశారు. అలాగే నబీల్కి బ్లాక్ స్టార్ ఇచ్చి రేస్ నుంచి తప్పించడం అయితే జరిగింది. సో ఫైనల్గా ఇప్పటి వరకు టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ఇద్దరు తప్పుకున్నారు. విష్ణుప్రియ, నబీల్ రేస్ నుంచి తప్పుకోగా కంటెండర్స్గా రోహిణి, అవినాష్ నిలిచారు. మరి అవినాష్, రోహిణి కంటెండర్స్గా నిలవడంపై నబీల్, విష్ణుప్రియ రేస్ నుంచి అంటే టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తప్పుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.